ఒక ఊళ్ళో ధర్మయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆయన ధర్మబుద్ధి కలవాడు. ఊళ్ళో చాలామందికి ఆయన అవసరానికి స్వల్ప వడ్డీల మీద అప్పులిచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. అప్పులు వసూలు చేయడంలో కూడా ఆయన ఎంతో తెలివైనవాడు. బాకీ వసూలు చేసుకోవడానికి ధర్మయ్యకు అనేక పద్ధతులు ఉండేవి. అభిమానవంతుడైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఒకసారి ధర్మయ్య వద్ద 50 వరహాలు అప్పు తీసుకుంటూ, మీరు పత్రము సాక్ష్యము లేకుండా నాకు అప్పు ఇస్తున్నారు కదా, నేను ఎగవేస్తే ఏం చేస్తారు అని అడిగాడు. అందుకు ధర్మయ్య నవ్వి, మీ వంటి వారికి పత్రము సాక్ష్యము ఎందుకండి? అన్న రోజుకు మీరు తప్పకుండా నా బాకీ చెల్లు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఎగవేస్తే ముష్టివాడికి దానం చేశాననుకుంటాను. 50 వరహాలు పోయినంత మాత్రాన నాకు పెద్ద నష్టం లేదు అన్నాడు. అభిమానం గల సోమశర్మ ధర్మయ్య పెట్టిన గడువు రోజుకు డబ్బు తెచ్చి బాకీ తీర్చేశాడు. ధర్మయ్యకు పొరుగున సుబ్బయ్య అనే తెలివిలేని ధనికుడు ఉన్నాడు. సుబ్బయ్యకు ధనాశ మెండు. వడ్డీ వ్యాపారం చేస్తే బాగా సంపాదించవచ్చునని ఆయనకు తెలుసును. కానీ బాకీ వసూలు చేసుకునే చాకచక్యం ఆయనకు లేదు. ధర్మయ్య దగ్గర ఆ విద్య నేర్చుకోవాలని ఉండేది ఆయనకు. కానీ ధర్మయ్య తనకా రహస్యం చెబుతాడని ఆయనకు నమ్మకం లేదు. అది వ్యాపార రహస్యం కదా. కొంతకాలం పోయాక సుబ్బయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ధర్మయ్య బాకీ వసూలు చేసుకునే పద్ధతి తెలుసుకోవాలంటే తానే ఆయన దగ్గర బాకీ చెయ్యాలి. ఇంత చిన్న ఆలోచన తనకు ఇంతకాలము తట్టనందుకు సుబ్బయ్య ఎంతో విచారించి ఆ రోజే ధర్మయ్య వద్దకు వెళ్ళి 100 వరహాలు అప్పుగా అడిగాడు. ధర్మయ్య ఆశ్చర్యపోతూ, నేను మీకు అప్పు ఇవ్వడమా అన్నాడు. సమయానికి చేతిలో రొక్కం లేని సమయంలో అనుకోకుండా ఈ ఖర్చు నా నెత్తి మీద పడింది. మీరు తప్ప మరెవ్వరూ ఈ సమయంలో ఆదుకునే వాళ్ళు లేరు. పై నెలలో మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు సుబ్బయ్య. ధర్మయ్య ఒక్క క్షణం ఆలోచించి, సరే అలాగే ఇస్తాను అని లోపలికి వెళ్ళి 100 వరహాల రొక్కంతో పాటు ఒక రాయి కూడా తెచ్చి, ఒకసారి దీన్ని తాకండి అన్నాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోతూ, ఎందుకు అన్నాడు. ఊరికేనే, మరేం లేదు అన్నాడు ధర్మయ్య నవ్వుతూ. సుబ్బయ్య ఆ రాయిని తాకి 100 వరహాలు తీసుకుంటుండగా వడ్డీ నెలకు 2 వరహాలవుతుంది అని ధర్మయ్య అన్నాడు. తనకు హెచ్చు వడ్డీ చెబుతున్న సంగతి సుబ్బయ్య గ్రహించాడు. అయినా తన ఉద్దేశం ధర్మయ్య వ్యాపార రహస్యం తెలుసుకొనడం గనుక ఆయన మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నెలలు గడిచిన వారిద్దరి మధ్య ఆ డబ్బు ప్రసక్తి రాలేదు. సుబ్బయ్య ఓపికగా 5 నెలలు చూశాడు. ధర్మయ్య బాకీ గురించి అడుగుతాడేమోనని. కానీ అలా జరగకపోయేసరికి ధర్మయ్య ఆ బాకీ మాట మర్చిపోయాడనిపించింది సుబ్బయ్యకు. ఇంకా ఆగలేక తానే ధర్మయ్య దగ్గరకు స్వయంగా వెళ్ళి, ఇంతకాలమైనా మళ్ళీ నన్ను బాకీ గురించి అడగనే లేదు, మర్చిపోయారా అని అడిగాడు. నేనెందుకు మర్చిపోతాను? ఆలస్యమైన కొద్దీ నాకే లాభం కదా. మీరు తీసుకున్న డబ్బు నుంచి వడ్డీ ఎక్కువ వస్తుంది అన్నాడు ధర్మయ్య. ఒకవేళ నేను బాకీ ఎగవేస్తేనో అన్నాడు సుబ్బయ్య. అలా చేయలేరు. డబ్బు తీసుకునేటప్పుడు నా దగ్గర ఉన్న రాయిని ముట్టుకున్నారు కదా, అది మహిమగల రాయి. దాన్ని ముట్టుకున్న వాడెవ్వడు నా దగ్గర బాకీ ఎగవేయలేడు అన్నాడు ధర్మయ్య. ఆ రహస్యం తెలియగానే సుబ్బయ్య అదా సంగతి అనుకొని క్షణంపాటు తీవ్రంగా ఆలోచించి, అయ్యా ధర్మయ్య గారు, కొన్ని బాకీలు వసూలు కాక నానా ఇబ్బంది పడుతున్నాను. దయ ఉంచి మీ రాయిని కొంతకాలం నా దగ్గర ఉంచితే నా బాకీలు వసూలు చేసుకొని మళ్ళా మీకు ఇచ్చేస్తాను అన్నాడు. దానికేముంది, నా దగ్గర 2 రాళ్ళున్నాయి. ఒకటి మీకు అమ్ముతాను. 1 ఏడాది పాటు మీ దగ్గర ఉంచుకోండి. పని చేయకపోతే మీకు డబ్బు తిరిగిచ్చేసి నా రాయి నేను తీసుకుంటాను అన్నాడు ధర్మయ్య. సుబ్బయ్య పరమానందంతో రాయి ఖరీదెంత అని అడిగాడు. ఆ రాయి కొనడం వల్ల
తనకేమీ నష్టం ఉండదని తెలుస్తూనే ఉన్నదాయనకు. 110 వరహాలన్నాడు ధర్మయ్య. సుబ్బయ్య చప్పున ఇంటికి వెళ్ళి ఒక సంచితో తిరిగి వచ్చాడు. ఆయన ముఖం దీనంగా ఉన్నది. ఆయన ధర్మయ్యతో, ధర్మయ్య గారు, ఇంట్లో రొక్కం అనుకున్నంత లేదు. 110 వరహాలు తెచ్చాను. ఇది తీసుకొని ప్రస్తుతానికి రాయి ఇప్పించండి. మీ బాకీ తర్వాత తీరుస్తాను అన్నాడు. దానికేం లేండి, ఆలస్యమైన కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది కదా అంటూ ధర్మయ్య డబ్బు తీసుకొని సుబ్బయ్యకు ఆ రాయి ఇచ్చి పంపేశాడు. రాయి తీసుకున్నాక సుబ్బయ్య ధైర్యంగా ఊళ్ళో చాలామందిని పిలిపించి మరీ హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చాడు. పత్రము సాక్ష్యము లేకుండా సుబ్బయ్య అందరికీ అప్పులిస్తూ ఉండడం చూసి చాలామంది ఎంత హెచ్చు వడ్డీ అయినా లక్ష్య పెట్టకుండా అప్పు కోసం ఎగబడ్డారు. రాయి తాకిన వారందరికీ సుబ్బయ్య అప్పులిచ్చాడు. నెలలు గడుస్తున్నాయి. సుబ్బయ్య దగ్గర డబ్బులు తీసుకునే వాళ్లే కానీ ఇచ్చేవాళ్ళు కనిపించలేదు. 7-8 నెలలు చూసి ఉండబట్టలేక సుబ్బయ్య ధర్మయ్యను అడిగేశాడు. పూర్తిగా ఏడాది అయ్యే వరకు చూడమన్నాడు ధర్మయ్య. ఏడాది గడిచిపోయింది. అప్పులిచ్చి సుబ్బయ్య చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. ఒక్కడు డబ్బు సరిగా తిరిగి ఇయ్యలేదు. సుబ్బయ్య రాయి పుచ్చుకొని కోపంగా ధర్మయ్య వద్దకు వెళ్ళి రాయిని ధర్మయ్య ముందు విసిరి కొట్టి, అంతా పచ్చి మోసం, మీ మాటలు నమ్మి బోలెడు డబ్బు నష్టపోయాను అన్నాడు. నా దగ్గర బాగానే పనిచేస్తుందే ఆ రాయి అన్నాడు ధర్మయ్య. నా మొహం పనిచేసింది. ఏడాది దాటిపోయింది. నా బాకీయే మీరింకా వసూలు చేయలేదు. మీ రాళ్లలో ఏ మహిమ లేదు అన్నాడు సుబ్బయ్య. నా బాకీ వసూలు కాకపోవటమేమిటి, వడ్డీతో సహా వసూలయ్యింది. నేనా రాయిని మీకు ఊరికినే ఇచ్చాను. మీరిచ్చిన డబ్బు బాకీ కింద జమ వేసుకున్నాను అన్నాడు ధర్మయ్య నవ్వుతూ.